యేసు ప్రభు మాత్రమే, నువ్వు యేసు ప్రభు మాత్రమే, నువ్వు యేసు ప్రభు మాత్రమే, నువ్వు యేసు ప్రభు మాత్రమే, నువ్వు యేసు ప్రభు మాత్రమే. యేసయ్యతో నువ్వు అంటుకట్టబడాలి, యేసయ్యతో నువ్వు అంటుకట్టబడాలి. యేసయ్య మాత్రమే, యేసయ్య మాత్రమే ఇక్కడ గణపరచబడాలి, యేసయ్య మాత్రమే ఇక్కడ గణపరచబడాలి. ఇక్కడ ఏ మనుషుడు, ఏ సేవకుడు నీ సంఘంలో ఎన్ని ఏలెత్తు మాట్లాడచ్చు, కానీ ఒక మనిషి బ్రతికినంత వరకు సంఘ సావాసం కావాలి, లేదంటే ఈ సావాసం మారిపోద్ది. జాగ్రత్త. మనుషుల కోసం సంఘానికి వెళ్ళకూడదు, దేవుని కొరకు వెళ్ళండి, దేవుని వాక్యం కొరకు వెళ్ళండి, దేవుని మాట వినడానికి వెళ్ళండి, దేవుని మార్గంలో నడవండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వినండి. విని విశ్వసించి రక్షించిన ఎడల నువ్వు దేవుని కృపను పొందుకుంటావు. ఆ కృప నువ్వు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం, నువ్వు పొందుకుంటావే కానీ కొంచెం ముందుకు జరిగిరండి. దేవుని కృప నువ్వు పొందుకుంటావే కానీ వేరెవరికి నువ్వు ఇవ్వవు. నువ్వు ఆత్మీయతలో నువ్వు ఎదిగినావంటే నువ్వు అనేకులని వెలిగించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు వెలిగినావంటే అనేకులని వెలిగిస్తావు. కూర్చొచ్చాయి, ముందుకు వచ్చాయి. నీ బిడ్డల భవిష్యత్తు దీవించబడాలంటే, నీ బిడ్డల యొక్క సంతతి తీరు మార్పు కలగాలనుకుంటే నువ్వు ఆయనని గణపరచాలి. హల్లెలూయా. నీ కుటుంబంగా కలిసి నువ్వు ఆయనని గణపరచబడాలి, ఆయన నామం గణపరచబడాలి. ఆయన నామం ఎక్కడ గణపరచబడుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు గణపరుస్తాడు. మనుషులు గణపరచలేరు. ఈ మాట మర్చిపోబాకండి. మనుషులు గణపరచలేరు. మనుషులు నీ ఎదుట నిన్ను పొగడతారు, నీ వెంట నీ గురించి 4 రకాలు మాట్లాడతారు. ఇప్పుడు నేను నా ఎదుట మీరు మాట్లాడతారు, నేను వెళ్ళిపోయినాక పలానా పాస్టర్ వచ్చినాడు, ఇటు చెప్పినాడు చెప్పినాడు, కొరతలు ఉంటాయి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. దేవుని కొరకు బూది గంతముల వరకు మీరు హతసాక్షులై, నాకు బూది గంతముల వరకు ఏమై ఉండమన్నాడు మనల్ని, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండుడి అని రాయబడింది. మరి మన సాక్ష్యము యేసు ప్రభు ప్రేమ కనబడాలి. హల్లెలూయా. చర్చిలో ఉన్నంత వరకు బాగా పరిశుద్ధంగా కనిపిస్తావు, బాగా ప్రార్థనలుగా కనిపిస్తావు, కానీ బయటికి వెళ్తే అది కనపడదు. ఏంటి అంటే అక్కడ ఎలిగి ఇక్కడ ఆరిపోవడమా, లేకపోతే అక్కడే ఎలిగిచ్చి నిన్ను బయట తరిమేస్తున్నారా? నీలో ఎలగాల, నువ్వు వెలగాల, నువ్వు ఎదగాలి, నువ్వు వెలగాలి, నువ్వు అనేకులని వెలిగించాలి. హల్లెలూయా. ఇంకొక వాక్యం మాట చెప్తా. యెహోషువ గ్రంథం ఆడొక మాట చెప్తాడు చూడు. యెహోషువ అంటున్నాడు, యేసయ్యా